స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, ఎంతోమంది దేవతలు ఉన్నారు, దేవత ఆరాధనలు చేస్తూ ఉంటాం రకరకాలుగా, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు. కానీ ముఖ్యంగా గ్రామ దేవతలు అంటూ ఉంటారు. కానీ ఈ గ్రామ దేవతలే గ్రామాన్ని మొత్తాన్ని కాపాడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అసలు ఎవరు ఈ గ్రామ దేవతలు? అంటే ఎక్కువగా నిత్యము ఈ వారం ఈ దేవుడు, ఈ వారం ఈ దేవుడు, ఈ స్వామికి ఈ అభిషేకము, ఈ రకమైన ఆరాధనలు ఉండకపోయినప్పటికీ చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత మాత్రం గ్రామ దేవతలకు ఉంటూ ఉంటుంది. అసలు ఎవరు ఈ గ్రామ దేవతలు? గ్రామ దేవత అనేటువంటి పేరులోనే ఉంది గ్రామానికి రక్షకురాలు అని. ఇప్పుడైతే మొత్తం సర్వనాశనం చేశారు. కానివ్వండి, ఒకప్పుడు నేను చూసినటువంటి విధానంలో ఊర్లో ఎవరన్నా ఊరెళ్తున్నారు, ఊరెళ్ళే ముందు గ్రామదేవతకి ప్రదక్షిణం చేసి వెళ్ళేవారు. ఊరు నుంచి రాగానే మళ్ళీ గ్రామదేవతకి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చేవారండి. ఎందువల్లనంటే ఆ గ్రామానికే కాదు, ప్రతి ఇంటికి కూడా మూల దేవతగా భావించేవారు. సంవత్సరానికి అప్పట్లో 3-4 రోజులు సంబరాలని చెప్పి బాగా అద్భుతంగా చేసేటుంటారు. పోను 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 కూడా అందరూ ఇక్కడికి రావటం వలన మీ ఇంటి దేవత ఎవరంటే ఏమో తెలియదండి. మీ గ్రామ దేవత ఎవరు అనగానే వెంటనే వీళ్ళు ఏం చెప్తారంటే, నేను హైదరాబాద్లో అనుకోండి, నాకు ఎల్లమ్మ పోచమ్మ అంటాం. అసలు వాళ్ళు మీకు ఆ వీటికి సంబంధం ఉండదు. నువ్వు ఉన్నటువంటి ఊరు, మీ పెద్దవాళ్ళు ఉన్న ఊరు ఏది, ఆ ఊరిలో ఉన్నటువంటి దేవత ఎవరు? గ్రామ దేవత ఆవిడ. ఓకే, నీకు గ్రామదేవత ఆవిడ యొక్క అనుగ్రహం ఉన్నంత కాలము కూడా అందరూ బాగుంటారు. కులదేవత గ్రామదేవత ఇద్దరు ఉంటారండి. మీరు అడిగారు కదా, నాకు దీన్ని చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వివాహం అయిన తర్వాత చాలామంది అదే పసుపు బట్టలతో తిరుపతి వెళ్ళాలని చూశా. నాకు కొన్ని చోట్ల కోపం వస్తుంది, బాధ కూడా వేస్తుంది. ఎందుకండి? ఆ పసుపు బట్టలతో తిరుపతి వెళ్ళిపోతారు మా కులదేవత అని చెప్పి. మరి మీ గ్రామదేవత ఏం చేసింది? మరి అదే పసుపు బట్టలతో మీ గ్రామదేవతకు కూడా కనిపించాలి కదా. మరి గ్రామదేవతకి ఆహ్వానం చెప్పకుండా, గ్రామదేవతకి చెప్పకుండా ఊరు దాటి వెళ్ళేవారు కదండి ఒకప్పుడు. పొలిమేర దాటాలి అంటే గ్రామదేవతకి చెప్పి, అమ్మా నేను ఊరు వెళ్తున్నా, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను దర్శనం చేసుకుంటానని చెప్పి వెళ్ళేవారు. కొంతమంది అయితే లెటర్ రాసి పెట్టేవారండి అమ్మవారి దగ్గర, ఏమనండి, నేను ఊరు దాటి వెళ్తున్నా, నా రక్ష నీదే, నా ఇంటి రక్ష నీదే, ఇన్ని రోజులు పడుతుంది రావడానికి, వచ్చేంత వరకు కూడా మమ్మల్ని కాపు తల్లి అని చెప్పి లెటర్ రాసి అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. 108 మంది మా మొత్తం వాళ్ళు గ్రామ దేవతలు, అక్క చెల్లెళ్ళ 108 మంది. మరి అలానే వాళ్ళు వెళ్ళటము, మళ్ళీ తిరిగి రాగానే ఇంటికి వెళ్ళేవారు కదండి. డైరెక్ట్గా అమ్మవారి దగ్గరకు వచ్చి ఆవిడకి ఒక నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టుకుని ఇంటికి వెళ్ళేవారు. అంతగా రక్షిస్తుందనే నమ్మకం. ఆ నమ్మకం వాళ్ళు ఎందుకు సన్నగిల్లిందండి? వాళ్ళు బాగుపడలేకపోతున్న కారణం ఏంటి? శివాలయానికి వెళ్ళేవా, విష్ణువాలయానికి వెళ్ళేవా అని కాదు. మీరు బయటికి వెళ్తున్నారు అనుకోండి, మీ అమ్మగారికి చెప్తారుగా, నేను బయటికి వెళ్తుంటే మా నాన్నగారికి చెప్తాగా. అలానే గ్రామదేవత మనకు. గ్రామం విడిచి వెళ్తున్నావు అని అంటే కమ్యూనికేషన్ మనకి ఎట్లా అయితే కనుక ఫోన్లు అయితే ఉన్నాయో ఇప్పుడు, అలానే ఇక్కడ మనం అమ్మవారికి చెప్పేసి వెళ్తే ఆ 108 మంది అక్క చెల్లెల కమ్యూనికేషన్ ఉంటుంది అక్కడ. ఓకే, నా పిల్లవాడు ఊరు వెళ్తున్నాడు, జాగ్రత్త, నా పొలిమేర దాటి నీ పొలిమేరలోకి వచ్చాడు, నువ్వు కాపాడుకో. ఈ కమ్యూనికేషన్ ఉండేది ఏంది. అందుకని అప్పట్లో ఎన్ని ప్రమాదాలు అవన్నీ జరిగేవి కావు. మరి అప్పట్లో రోడ్లు ఇంతే ఇక్కడ ఉండేది, ఇంతే రోడ్లో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు వచ్చేవాళ్ళు, కానీ ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదుగా. హైదరాబాద్లో కూడా నేను చూశానండి, ఊర్లోకి ఎంటర్ అవుతుంటే గంగానమ్మ తల్లో ఏదో రామోజీ ఫిలిం సిటీ దాటికి ముందుకు వస్తే టెంపుల్. మా చిన్నప్పుడు కండక్టర్ దగ్గర అక్కడ కూర్చున్నాము, డ్రైవర్ వెనకాల కూర్చున్నాము. ఆ అమ్మవారి గుడి దగ్గరికి రాగానే బస్సు స్లో చేసి జేబులోంచి ఒక కాయిన్ తీసి అమ్మవారి దగ్గర వేశారు. ఎందుకు వేశారు అని అడిగా. అక్కడ బయలుదేరినప్పుడు ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఇంత చిన్న రోడ్డు, ఏ ప్రమాదం రాకుండా అమ్మ కాపాడి తీసుకొచ్చింది ఇక్కడికి. ఇక్కడి నుంచి నేను వెళ్ళే ముందు అమ్మకి వచ్చి, అమ్మ నేను విజయవాడ వెళ్తున్నాను, నమస్కారం చేసుకున్నా. అంటే నేను క్షేమంగా రావాలనేగా, మళ్ళీ నేను క్షేమంగా ఇక్కడ మళ్ళీ అడుగు పెట్టా కాబట్టి నా సంతోషం అని చెప్పి. అది వాళ్ళు లేదండి. మరి అది వాళ్ళు లేదు కాబట్టి ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి? ఇదే. అంటే ఆవిడ కోపం వస్తుందంటే వాళ్ళందరూ ఉగ్ర దేవతలు. ఎందువల్లంటే నా క్షేమాన్ని నువ్వు కోరు అని చెప్పకుండా మనం వెళ్తున్నాం.
నా క్షేమం నువ్వు కోరు అని చెప్పకుండా మనం ఇష్టానుసారం వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఊరు నుంచి దాటి బయటికి వెళ్తున్నావు, నువ్వు చెప్పనప్పుడు నీ గురించి ఆవిడ ఎందుకు పట్టించుకుంటుంది? అవి ఇవాళ అన్నీ పోయినాయండి. ఇప్పుడు మామూలుగా మన నెలల్లో కూడా బయటికి వెళ్తుంటే అమ్మకి నాన్నకి చెప్పడం లేవు, వెళ్ళిపోవటమే. ప్రమాదాలకి మూలమండి. ఎప్పుడూ కూడా నువ్వు ఏ ఊరు వెళ్తున్నా నీ గ్రామదేవతకి చెప్పడం మర్చిపోవద్దు. సంవత్సరానికి ఒకరోజు సంబరాలు జరుగుతాయి. కనీసం ఇప్పుడు మనకు ఇవి కూడా వస్తున్నాయి, తెలంగాణలో బోనాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి నీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో సంబరం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకొని గ్రామదేవతకి నమస్కారం చేసుకో, గ్రామదేవతను ఆరాధన చేయి. ఇవి బలిలేమి ఇవ్వక్కర్లేదండి, దిక్కుమాలిన అనాచారం అదంతా. లేదా అండి బలి సాంప్రదాయం? ఆవిడ లోక క్షేమంకరి, లోక క్షయంకరి కాదుగా, లోకాన్ని నాశనం చేసే అమ్మ కాదుగా, లోకాన్ని క్షేమంగా చూసేటువంటి తల్లి. క్షేమంకరికి రక్తం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదే ఆవిడ పేరు చెప్పుకొని మనం రకరకాలుగా తినడానికి చేస్తున్నారు తప్పితే ఆవిడ ఏనాడు ఎవరిని రక్తం కోరలేదండి. ఓకే ఓకే. నువ్వు ఊరు నుంచి వెళ్లే ముందు ఒక్క మాట నాకు చెప్పు, నీ రక్ష నాది. ఊరు నుంచి వచ్చిన తర్వాత పూర్ణ ఫలము అంటారు, కొబ్బరికాయ, ఒక కొబ్బరికాయ కొట్టు చాలు అని కోరుకుంటుంది ఆవిడ. మనం అది చేయట్లేదుగా. కాబట్టి ఎప్పుడైతే కనుక గ్రామదేవతని మనం నిర్లక్ష్యం చేశామో మన జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయి. అలానే కులదేవత, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. ఏ కులదేవత ఎవరో తెలియదంటే వెంకటేశ్వర స్వామి అంటారు, తప్పది. రెండు, ఈ కులదేవతలు ఇంటి దేవతలు వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళల్లో అత్తగారు వాళ్ళ అత్తగారు నుంచి వచ్చిన వీళ్ళు చెప్పడకపోవటమో వీళ్ళు అడగకపోవటమో జరుగుతుంది. ఈ ఎప్పుడైతే కనుక ఆ కులదేవత అనేటువంటిది వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటికి, ఆ దేవత ఆరాధనను మానేసినా ఎన్ని ఆరాధన చేసినా ఫలితం చాలా కొంచెమే వస్తుంది. ఎందువలన వీళ్ళకి ఒక తిథి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి వీరరాఘవ స్వామి వారిని ఉంటారు, ఆయనకి అమావాస్య బెల్లం పెడతారు. ప్రతి అమావాస్యకి ఇంత బెల్లం ఒక నివేదన పెట్టి ఆ ఇంట్లో అందరూ తినేస్తారు. దానివల్ల కొండంతగా వాళ్ళ జీవితాలు నిలబడతాయి. కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళకి ఒక రోజు అనేటువంటి ఉంటుంది ఆ నెలలో ఒక రోజు అనేటువంటి ఉంది. ఆ రోజు నాడు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక విధానంలో అరగంటే, పెద్ద గంటలు కూర్చోకల్లా అరగంట సమయాన్ని వాళ్ళకి కేటాయించగలిగితే నీ కులదేవత, నీ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో, నీ కులదేవత అంటే ఏంటి, నీ కులం మొత్తానికి కూడా ఆరాధ్యులు. నీ ఇంటికి ఒక దేవత ఉంటుందిగా, వాళ్ళిద్దరికి ఒకే రోజు ఉంటుంది. ఆ ఇద్దరిని ఆరాధించుకుంటూ గ్రామదేవతకి నువ్వు నమస్కారం చేసుకున్న రోజు నాడు నీకు కష్టం అనేటువంటిది నీ కాంపౌండ్ వాళ్ళకి దాటరాదండి. కాంపౌండ్ వాళ్ళకి అడుగు పెట్టలేదు. ఎందువలన వీళ్ళు ముగ్గురు 3 రకాలుగా కూడా త్రివర్గ నిలయ, 3 రకాలుగా త్రిశూలంగా నిలబడి ఇంటికి రక్షణ కవచంలాగా ఈ వజ్రాయుధం వలె వజ్ర కవచాన్ని ఇస్తారు ఇంటికి. ఇంకొక దోషం, కష్టం, నష్టం, అనర్థం, ఆవేదన ఇంటికి ఎందుకు వస్తాయి? ఇవి చెయ్యకుండా ఎన్ని చేసినా ఎక్కడో ఒక్కడ ఇంత మాత్రం మనకు వెలితి అంటారు చూసారండి, ఏదో ఒక రకంగా వెలితి ఉంటుంది. చక్కగా అంత పులగని నివేదన పెట్టడం, అంటే పెసరపప్పు వేసిన అన్నం, చద్ది అంటారు. గ్రామదేవతకి నివేదన పెట్టడం, ఇష్టదేవతకి ఏదైతే ఉంటుందో అది నివేదన పెట్టి నమస్కారం చేసుకుంటే ఏముందమ్మా, నెల మొత్తంలో ఒక్కరోజు వీళ్ళ కోసం, ఒక అరగంట వీళ్ళ కోసం స్పెండ్ చేసేది చేసుకోగలిగితే చాలు. ఇష్టదేవత కోసం నెల మొత్తంలో ఒక్కరోజు చేసుకుంటాం. గ్రామదేవత, నువ్వు బయటికి వెళ్ళే ముందు అమ్మ నేను ఊరు వెళ్తున్నా, ఏ ఒక్కరింట్లో అయినా సరే గ్రామదేవత ఫోటోలు ఉన్నాయండి? లేవు. ఎల్లమ్మ, పూచమ్మ, వీళ్ళందరూ కూడా అంటే ఇంటి దేవత ఎవరో తెలియకపోయినా వాళ్ళందరూ ఎల్లమ్మకి చేస్తున్నారు, నేను ఎల్లమ్మకి చేసేస్తా, నేను అందరూ పోచమ్మకి చేస్తున్నారు, నేను పోచమ్మకి అలా చేసేస్తున్నారు. చేయడం తప్పని నేను అసలు నీ పెద్దవాళ్ళని అడుగు, నువ్వు మన ఇంటి దేవత ఎవరు? నా ఊర్లో మా అమ్మవారు వేరే ఉందో, నేను ఆ అమ్మవారిని ఆరాధించాలా, ఇక్కడ ఆరాధించాలా? నేను ఇక్కడ బ్రతకడానికి వచ్చా, అవును, నా బ్రతుక్కు మూలం ఆ ఊరేగా. కానీ పూర్వీకులు కదండి, మనం ఇక్కడ నివసిస్తున్నాం. ఈవిడికి నమస్కారం పెట్టద్దన్న పట్ల ఆవిడ్ని మర్చిపోవద్దు అంటున్నా. మూలం, అవును, నీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది, నీ విధానం ఎక్కడ గడిచింది, ఆ మూలాన్ని మర్చిపోవద్దు. ఆ మూలానికి నమస్కారం చేసుకో, ఇక్కడ నివేదన చేసుకో. అది మర్చిపోయి ఇక్కడ నువ్వు చేసుకుంటాను అనటం అనేటువంటిది ధర్మం కాదు. తద్వారా ఏమవుతుంది అంటే నీకు తృప్తిగా నేను చేశాను ఫీల్ కావచ్చు, ఎక్కడా లేనటువంటి అద్భుతమైన కమ్యూనికేషన్ ఆ 108 మంది అక్క చెల్లెలు ఉందండి. 108 మంది అక్క చెల్లెల్లో ఉంది. నువ్వు వేరే ఊరిలో ఉండేటువంటి నీ స్వగ్రామంలో ఉండే అమ్మవారిని వదిలేసి ఇక్కడ నువ్వు నమస్కారం చేసినప్పుడు ఇవి నిన్ను పట్టించుకోదు. ఎందువలన ఒకే రక్తం కదా వీళ్ళందరిది.
నా తోడబుట్టిన దానికి అవును. అవమానం జరిగింది, నా దగ్గర నీకు సన్మానం ఎట్లా జరుగుతుంది? ఓ ఓకే. నా తోడబుట్టిన దానికి నువ్వు అక్కడ ఆమెకి నువ్వు చేయవలసింది, ఆమెను వదిలేసి ఒక నమస్కారం చేసి నాకు ఏమైనా చేసావో ఓకే, ఆమెను వదిలేసి నాకు చేసినప్పుడు ఆమెకి అవమానమే కదా, అని నీకు నా దగ్గర సన్మానం ఎలా దొరుకుతుంది? ఇది మనం గమనించాలమ్మా. ఓకే. కాబట్టి గ్రామ దేవతని, ఇంటి దేవతను మనం ఎప్పుడైతే కనుక కొలవటం మర్చిపోయామో, మన జీవితంలో ఎంత సంపాదించినా, ఏది ఉన్నా, ఎలా ఉన్నా, ఇంత వెలితి అనేటువంటిది ఏదో ఒక రకంగా ఉంది. కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి. గ్రామ దేవతల దగ్గర అంటే అర్చకత్వం చేసేవారు కూడా విడిగా ఉంటారు. ఎందుకని గురువుగారు? అంటే మిగతా దేవత ఆరాధనలన్నీ కూడా బ్రాహ్మణులు ఎక్కువగా నిర్వర్తిస్తూ ఉంటారు, ఇక్కడ ఎందుకు ఇది మంత్రారాధన కాదమ్మా, తాంత్రికం అన్నారు కాబట్టి. తంత్రం కూడా ఉగ్రం. ఉగ్ర దేవతలే. ఎట్లా ఉగ్ర దేవతలు? దానికి ఒక విధానం ఉంది. తండ్రి మనల్ని కొడతాడు, మన మీద కక్షతో కొడతాడా? ఉగ్రదేవతలు అనడానికి ఏమిటి అంటే నువ్వు ఉండే విధానాన్ని అనుసరించి నీకు ఇచ్చేటువంటిది ఇస్తారు. మనం అల్లరి చిల్లరి చేస్తే తండ్రి కోపంగా దెబ్బ కొడతాడు, అంటే మనం చంపేటి కదండి. కనీసం ఆ కోపాన్ని చూపించకపోతే మనం మాట వినం. ఆ రకమైన రీతిలో ఉగ్రదేవత స్వరూపం అన్నా. వీళ్ళకు ఉంటే ప్రత్యేకంగా కొన్ని శీతల యంత్రాలు ఉంటాయి, కానీ వైదిక అర్చనలు అక్కడ జరగవు. ఎక్కడైనా చూడండి, గ్రామ దేవత అని అంటే వేదపారాయణ చేసేవాళ్ళు మా వాళ్ళు ఉంటారు తప్పితే అర్చకులుగా అక్కడ కూడా పురోహితులు కానీ బ్రాహ్మణ స్థితిలో ఉండేటువంటి కమ్యూనిటీలో ఈ దాదాపుగా 100కి 100% కూడా గ్రామ దేవతల ఆలయంలో ఉండరు. అది విషయం. అంటే ఆ విధానం అలానే నడవాలి. కాదు నేనేదో చేస్తానంటే మహాపాపం అవుతుంది. నేను పుల్లబెడతాను, నేను వ్యవహారం చేస్తాను అంటే ముందు నుంచి గ్రామ దేవతల దగ్గర ఆ విధానమే నడుస్తుంది, అదే కంటిన్యూ చేయాలి. మా వాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ ప్రధానం వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఉన్నప్పటికీ ఈ రకమైన ఆరాధన చేయకూడదు, అదే ఆరాధన ఫాలో అవ్వాలి ఎవరు ఉన్నప్పటికీ. ఓకే. ఇప్పుడు మిగతా దేవతల దగ్గర అమ్మవారు అంటే కుంకుమ ఎక్కువగా, గ్రామ దేవతల దగ్గరకు వచ్చేసరికి పసుపు, అవును, బండారి అని చెప్పి. అంటే మామూలుగా కూడా కుంకుమకి రంగు లేదండి, పసుపే ప్రధానం. పసుపు కొమ్ములు ఉన్నాయి, కుంకుమకి ఏముంది? ఏం లేదు కదా, కుంకుమ రాళ్ళు ఉంటాయి, అందులో నిమ్మకాయ అవన్నీ వేసి దంచి కొట్టి కలిపి చేస్తారు, దానివల్ల రంగు మారుస్తుంది. నిమ్మకాయ అన్ని వేయటమన్నా పసుపే ప్రధానం. ఏ అమ్మవారికైనా ఫస్ట్ హరిద్రంచమయానీతం దేవి కళ్యాణదాజిని సౌభాగ్యం వర్ధనం నిత్యం గృహాన హరివల్లభే అని అన్నారు. పసుపే ప్రధానం. పసుపు అనేటువంటిది పూర్తిగా కూడా సంస్కార విధానం. కుంకుమ అనేటువంటిది సౌభాగ్య విధానం. అంటే మనం మొహాన్ బొట్టుంటే ఒక రకమైనటువంటి కళ. పసుపు పెట్టేసుకుంటాము, రకరకాలుగా ఆలోచిస్తారు. మనకు పూర్వం నుంచి వచ్చినాయి. పసుపు పెట్టుకున్నారు అనుకోండి రకరకాలుగా ఆలోచిస్తారు, కుంకుమ పెట్టుకుంటే ఓకే అనుకుంటారు. అంటే ఒక కళకి మూలం కుంకుమ. కానీ సౌభాగ్యానికి కానీ దైవ విధానానికి ప్రధానం పసుపేనండి. మీరు ఏదిరన్నా ముందు పసుపు కుంకుమనే వస్తుంది. కుంకుమ పసుపు రాదు కదా, అంటే పసుపు నుంచే కుంకుమ తయారైంది, కాబట్టి పసుపే ప్రధానం అన్ని చోట్ల. అంటే ఇప్పుడు నేను పసుపుతో అర్చన చేస్తాను, వెంటనే ఏం చేస్తారు, అమ్మాయిని పసుపుతో అర్చన చేస్తున్నారంటే రకరకాల. అదే అడగాలనుకుంటున్నా, కుంకుమ పసుపు ప్రాధాన్యమైన పసుపుతో అర్చన చెయ్యరు, కుంకుమతోటే అర్చన. అదే నేను పసుపుతో అర్చన చేస్తాను, అమ్మ ఎందుకు చేస్తున్నారు అంటారు. దీని రకరకాలు వస్తారు. అసలు ఉన్నది పసుపే కదా అనే ఆలోచన రారు. పసుపుతో అర్చన చేసి దాన్ని రకరకాలుగా కలిపి కుంకుమగా తయారు చేసి అంత బొట్టు ఇవ్వటం వేరు. అంత కుంకుమతో అర్చన చేసినప్పుడు అది మొత్తం చుట్టూ ఇంత కుంకుమ ఇస్తే ఏం చేస్తారంటే తీసుకెళ్తే పురుగులు పడుతుంది. నిజమే అండి, ప్రక్రియ ఉంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే దాన్ని మార్చేసేసి పెట్టేశారంతా. ఇవాళ నేను అట్లా కాదు అంటే ఒప్పుకోరు కదండి, కాబట్టి నమస్కారం దానికి. అట్లా నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటా. అట్లా మీరు పసుపుతో అర్చన చేస్తుంటారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా ఏం చేయకపోయినా కులదేవత గ్రామ దేవతను మాత్రం మర్చిపోకుండా ఉండగలిగితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి